అప్పు అప్పు లే, నువ్వు పీడకలను కని భయపడుతున్నావు. ఇది చాలా దారుణమైన పీడకల. నేను కలలో మాన్స్టర్స్ ని చూశాను, అలాగే మాట్లాడే చెట్లని కూడా చూశాను. సరే, నువ్వు భయపడకప్పు. ఇలా చూడు, ఏ చెట్టు ఇక్కడ మాన్స్టర్ కాదు. కమాన్, పైకిలే. నేను నీకు కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను. నా స్కూల్ ప్రాజెక్ట్. నువ్వు మట్టి సేకరిస్తున్నావా? లేదు, మీరు చెట్లు పెరిగేదాన్ని తెలుసుకోవాలని తను చెప్తోంది. అవును, నేను మొక్క నాటడం నుంచి చెట్టు ఎలా పెరుగుతుందో చెప్పబోతున్నాను. ఈ విత్తనాలు ఎందుకు సేకరిస్తున్నారు? పళ్ళు తిని గింజలు ఊసేస్తాం కదా. నువ్వు ఎక్కడెక్కడంతా వేస్తావో అక్కడంతా కొత్త మొక్కలు మొలుచుకుంటూ వస్తాయి. కొన్ని మొక్కలు చెట్లల్లా పెరుగుతాయి, మళ్ళీ ఆ చెట్ల నుండి నీకు పళ్ళిస్తాయి. కానీ కొన్ని చెట్లు ఆటంతటికవే పెరుగుతాయి. లేదు రాణి, చెట్లు మొక్కలు సీడ్స్ నుంచి వస్తున్నాయి. సీడ్స్ కి కావాల్సింది మంచి నీళ్లు, గాలి, ఇంకా మట్టి. దాంతో పాటు సూర్యరశ్మి కూడా. అటు చూసారా, మొలకలొచ్చాయి. ఈ రాజారాణి పళ్ళు తినే సీడ్స్ వేయడం వల్ల అక్కడొక మొలక వచ్చింది, అదిరింది. చెట్లే మనకి స్వచ్ఛమైన గాలినిస్తున్నాయని మా టీచర్ చెప్పారు. అంతకన్నా ముఖ్యమైనది, మేము తినే పళ్ళన్నీ మాకు చెట్లే ఇస్తున్నాయి. నువ్వేం దిగులు పడుకో అప్పు. నువ్వు పోగొట్టుకున్న అడవి తిరిగి మళ్లీ వస్తుంది. నువ్వేం దిగులు పడుకో, నేను అర్థం చేసుకోగలను. మీరు సరిగ్గా చెప్పారు మా. నేను చాలా సీడ్స్ ని పెట్టి మళ్ళీ మన అడవిని మునపట్లా చేయబోతున్నాను మా. ఇదే నా మిషన్. నేను దీనికే పని చేయబోతున్నాను. అప్పు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలుసు, నువ్వు పోగొట్టుకున్న నీ అడవి గురించే కదా ఆలోచిస్తున్నావు. కాసేపు నువ్వు కూర్చుని విశ్రాంతి తీసుకుంటావా? కావాలంటే నువ్వు కూడా మాలాగొచ్చి ఇక్కడ కొమ్మ మీద కూర్చో. ఓ, నేను మర్చిపోయాను, ఏనుగులసలు చెట్లెక్కలేవు కదా. ఆ ట్రీ మాన్స్టర్సే మా అడవిని ఇలా నాశనం చేశాయి. సరే రండి, మన సీడ్స్ ని అటుపక్క నాటుదాం. కానీ నాటే ముందు ఆ స్థలాన్ని మనం శుభ్రం చేయాలి. నాటేటప్పుడు ఆ స్థలంలో ఏవీ ఉండకూడదు. సరే రండి, మనం అన్ని సీడ్స్ ని వరుసగా నాటుదాం. అలా ఎవరు చేస్తారో నాకు తెలుసు. ఏ టైగర్, నువ్వే వాటిని నాటాలి. నాకు బోన్ దొరికితే నేను ఆ విధంగా చేస్తాను. తప్పకుండా ఇది పెరిగి బోన్బెరిగా కూడా రావచ్చు. చాలా అద్భుతం పార్ట్నర్. సరే రండి, మనం పని ప్రారంభిద్దాం. చెట్లు పెరిగేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉందాం మహారాజా. ఖచ్చితంగా ఎదురు చూస్తూ మనం ఇక్కడే ఉందాం. అయితే కొన్నేళ్లు నువ్వు ఇక్కడే ఉండాలి మహారాజా. అవును, ఈ సీడ్స్ అన్ని పెరిగి చెట్లుగా మారడానికి చాలా సంవత్సరాలు పడతాయి. కానీ అవి పెరిగాయంటే ఈ అడవి చూడ్డానికి ఇలా ఉంటుంది. అప్పు, నువ్వు మాకు ఫ్యూచర్ చూపిస్తున్నావా? అవును, ఫ్యూచర్ ఫారెస్ట్. ఇది చాలా బాగుంది. ఓ, భవిష్యత్తు చాలా దూరంలో ఉంది. రా మహారాణి. సరే, ఇంటికి వెళ్ళిపోదామా? నాకు ఇక్కడ ఏ బోను దొరకలేదు. దిగులు పడకు, ఇంట్లో నీకు తప్పకుండా బోనుంటుంది. గుడ్ బై నీలా, గుడ్ బై టైగర్. ఎవ్వరూ ఈ చోటుని నాశనం చేయకుండా నేను చూసుకుంటాను మా. మీరు దిగులు పడకండి. మేము దేనైనా దాటుతాం.